అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి 6 శని పత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు, బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 393. 1వ తారీఖు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ₹1 కోటి ఖర్చు పెట్టి ఒకరికి వెళ్ళి ₹4,000 పెన్షన్ ఇచ్చి అక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టేసి ఏదైతే పబ్లిసిటీ ఇచ్చుకుంటా ఉంటాడు షో కార్యక్రమం, దానిలో భాగంగా నిన్న నిన్న మే 1 కాబట్టి కార్మికుల దినోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్ళి ప్రస్తుతం కార్మికులు పనుల కోసం వచ్చి ఎండకు మాడుతూ వర్షానికి తడుస్తూ నిలబడుతున్నారు. లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తే వాటి ద్వారా పని ఉంటే వెళ్తారు, లేకపోతే అక్కడే నైపుణ్య శిక్షణ తీసుకుంటారని చెప్పి ఏదో లేబర్ అడ్డా నమూనా కేంద్రం అని ఒకటి అక్కడేసి షో చేసినటువంటి కార్యక్రమం. మరి ఇన్నాళ్ళు గుర్తు రాలేదు. ఇప్పుడు లేబర్ అడ్డాలు పెడతానంటావు ఒకరోజు పశువులకు హాస్టల్ పెడతానంటావు, పశువుల హాస్టల్ నిర్మిస్తా అంటావు. ఇక్కడ మనుషులకే దిక్కు దివాణం లేదు. ఇక్కడ మనుషులకు సంబంధించి ఉపాధి హామీ సరిగ్గా ఇచ్చాలు, ఆ కార్మికులకు సంబంధించి ఉపాధి హామీ సరిగ్గా ఇవ్వడానికి దిక్కు దివాణం లేదు, ఆ ఉపాధి హామీని సరిగ్గా అమలు చేయడానికి దిక్కు దివాణం లేదు. ఇక్కడ పనులు లేక వలసలు వెళ్తూ ఉన్నారు కార్మికులు. ఓ పక్క భవన నిర్మాణ కార్మికులు చూస్తే వాళ్ళ పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పని లేదు, ఒక బిల్డింగ్లు కట్టేటటువంటి ఇది లేదు. మొత్తం పూర్తిగా ఏదైతే రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయి ఉంది. సో మళ్ళీ నువ్వు ఆడికెళ్ళి వాళ్ళకి అది ఇస్తా ఇది ఇస్తా, అక్కడ 4 హాస్పిటల్ కడతా, ఇక్కడ ఇది కడతా. మరి ఇప్పుడు అప్పటిదాకా ఏం చేయాలి? నువ్వు హాస్పిటల్ కట్టేదాకా అమరావతిలో హాస్పిటల్ కడతా అప్పుడు చూపించుకున్నా అన్నాడు. అప్పటిదాకా ఏం చేయాలి? ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకుంటా అంటే మందులు లేవు అక్కడ. సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేయదు. ఈడేమో అసలు నువ్వు చెప్పే కబుర్లకి చేసేటటువంటి పనులకి ఇక్కడ అమలవుతుందానికి అసలు ఏమన్నా పొంతన ఉందా చంద్రబాబు నాయుడు గారు? రెండోది వచ్చేటప్పటికి ఏమంటాడు, అమరావతి దిశ మారిపోతుంది అమరావతితో అంటాడు. ఎట మారిద్ది? ఇదే నువ్వు కార్మికుల దగ్గరికి వెళ్ళి మాట్లాడావు కదా. మరి ఇదే పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఇదే కార్మికులకి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే అమరావతిలో వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళకి చోటు లేదని చెప్పి అవన్నీ రద్దు చేసి R5 జోన్ కూడా రద్దు చేసి మళ్ళీ నిస్సిగ్గుగా ఎట్ట మాట్లాడగలుగుతా ఉన్నావు? అసలు ఒక్క రోజన్నా నిజం చెప్పిన పాప అనుభూతావు చంద్రబాబు నాయుడు గారు? ప్రతి క్షణం అబద్ధమే కదా నువ్వు చెప్పేది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు నువ్వు అబద్ధాలు ఆడుతుంది తప్ప ఒక్కరోజన్నా నిజం చెప్పావా? అక్కడికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతావు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. నాశనం చేయడం అనేది జగన్ మానసిక సమస్య అంట. ఏం నాశనం చేసాం? మేమా నాశనం చేసింది స్కూళ్ళు, నువ్వా నాశనం చేస్తూ ఉంది. మేము స్కూళ్ళు బాగు చేస్తే నువ్వు స్కూళ్ళు నాశనం చేస్తూ ఉన్నావు. మేము హాస్పిటల్ బాగు చేస్తే ఆ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నాశనం చేస్తూ ఉన్నాం. మేము మెడికల్ కాలేజీలు కడితే అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నాశనం చేస్తూ ఉన్నాం. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు మేము కడితే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నాశనం చేయాలని నువ్వు చూస్తూ ఉన్నావు. 99 పైసలకు భూములు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఎవరు? నాశనం కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. నాశనానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు. మొత్తం పూర్తిగా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని 2 సంవత్సరాల్లో 3,61,000 కోట్ల రూపాయల అప్పు 23 నెలల కాలంలోనే. ఎవరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నాశనమే కదా, ప్రతిరోజు నాశనమే కదా. ఒక్కరోజన్నా ఎక్కడన్నా సంపద సృష్టి జరిగిందా? మీరు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటే కదా. ఒక్క సంవత్సరం అన్నా ఎక్కడన్నా సంపద సృష్టించిందన్నా? నాశనం చేసి పడేసి మళ్ళీ గొడ్డల పార్టీ, కత్తి పార్టీ, కోడి కత్తి పార్టీ అంట. ఎవరిది గొడ్డల పార్టీ? గొడ్డళ్ళు, కత్తులు, బాంబులతో చంపించినటువంటి సాంప్రదాయం నీది కదా చంద్రబాబు నాయుడు. రాజకీయంగా పైకొచ్చిందని అలా కదా. వంగవీటి రంగా గారిని, అదేవిధంగా మల్లెల బాబ్జీ గారిని, అదేవిధంగా పెంగళ దశరథరామ్ గారిని, వైఎస్ రాజారెడ్డి గారిని, ఈ అందరినీ చంపించింది ఎవరు? 2 వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది? ఆయన నరికి చంపినటువంటి దస్తగిరికి లాయర్ ఎవరు? సిద్ధార్థ లోద్రా, నీ పర్సనల్ లాయర్. మరి హత్య రాజకీయాలకు ఆద్యుడు ఎవరు? వినుకొండలో రషీద్ దగ్గర నుంచి మొన్న గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లిలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడి హత్య దాకా ఈ హత్య రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? మేము కష్టపడి పోలవరం 72% పూర్తి చేశానంట. 72% నువ్వు పూర్తి చేసావు పోలవరం. 50% కూడా పోలవరం పూర్తి కాల. 55,000 కోట్ల రూపాయలు అయితే పోలవరం పూర్తి అయింది. ఇప్పటికీ 25,000 కోట్లు కూడా అందినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైంది 72%? ఎవరిని మభ్యపెడతావు? ఇనేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టుగా ఇనే వాళ్ళందరినీ ఎర్రోళ్ళలాగా ట్రీట్ చేయాలనుకుంటున్నావా? 3 ఇక్కడ క్లియర్గా ఏమంటాడు ఆయన, ఏది జగన్మోహన్ రెడ్డి గారు అంట ఏదైతే అధికారం దిగిపోయారు కాబట్టి దీపావళి చేసుకుంటున్నారంట, నరకాసురవాద్ అంట. మరి 2004లో నరకాసురవాద్ జరిగినట్టేగా. నువ్వు లేవు కదా, నిన్ను దింపేశారు కదా. 2004లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దించినప్పుడు మరి నరకాసురవాద్ జరిగినట్టేగా.
2009లో మళ్ళీ నిన్ను అధికారంలోకి రానిలేదు కదా, అంటే నరకాసురవాద జరిగినట్టే కదా. 2019లో నిన్ను దించేశారు కదా, అంటే నరకాసురవాద జరిగినట్టే కదా. అంటే ప్రజలందరూ దీపావళి చేసుకున్నట్టే కదా అప్పుడు. అంటే ఓసారి అధికారం కోల్పోతే నరకాసురవాద జరిగిందంటే మరి నువ్వు రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఓడిపోయావు అంటే నరకాసురవాద. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయావు, తండ్రి కొడుకుల చేతిలో ఓడిపోయావు. సింగిల్గా పోటీ చేస్తే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ముఖ్యమంత్రి కాల. సింగిల్గా పోటీ చేస్తే వాడి కాల్లో ఈడి కాల్లో పట్టుకుంటే తప్ప మీకు బతుకులేదు. మీ తెలుగుదేశం పార్టీకి మీకు సిగ్గుండాలి ఇంకా మీరు మాట్లాడటానికి. నరకాసురవాద, నారాకాసురవాద ఖచ్చితంగా జరిగిద్ది. నారాకాసురవాద 2029లో ప్రజలు మళ్ళీ చేస్తారు. 2004లో చేసినట్టు, 2009లో చేసినట్టు, 2019లో చేసినట్టు నారాకాసురవాద అలియాస్ నరకాసురవాద మీరు అన్నట్టుగా ఖచ్చితంగా జరిగిద్ది. 2 వైకుంఠపాలి వద్దు, కంటిన్యూగా అధికారం ఇవ్వాలంట. ఏం పొడి చేయాలని అధికారం ఇవ్వాలయా మీకు? 2 సంవత్సరాల్లో 3,61,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినందుకు అధికారం ఇవ్వాలా? ఒక్క స్కూల్ కూడా బాగు చేయడానికి అధికారం ఇవ్వాలా? సంపద సృష్టిస్తానని చెప్పి ఒక్క సంవత్సరం కూడా మీరు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక్క సంవత్సరం కూడా మీరు సంపద సృష్టించకపోగా ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు మీరున్న ప్రతి సంవత్సరం 96, 97, 98, 99, అదేవిధంగా 2000 సంవత్సరం 2001 అలా కంటిన్యూ. మళ్ళీ 2014, 15, 16, మళ్ళీ ఇప్పుడు 2024, 2024, 25, 26 కంటిన్యూగా ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు. ఒక్క సంవత్సరం ₹1 సంపద సృష్టించలేదు లేదు. సంపద సృష్టి లేకపోగా అప్పుల ముష్టేసినందుకు మళ్ళీ మీకు వైకుంఠపాలి వద్దు, మళ్ళీ అధికారం ఇవ్వాలా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక 99 పైసలకు భూములు అమ్మేస్తున్నందుకు మళ్ళీ మీకు అధికారం కావాలా? ఒక్కటంటే ఒక సంక్షేమం ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక బిల్డింగ్ కట్టకపోగా దుబారా చేస్తూ అడ్డగోలుగా 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు, ఇంకో చోట ఏమో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 100 కోట్లు, ఒక చదరపు అడుగు నిర్మాణాలకి 18,000 రూపాయలు, అడ్డగోలుగా ఏదో అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు. దీనికి ఇవ్వాలి అధికారం? అప్పులు చేసి ఈరోజు రాష్ట్రాన్ని ఎత్తిన గుదిబండ వేస్తున్నందుకు మీకు అధికారం ఇవ్వాలా? సో వైకుంఠపాలి వద్దు అన్నారు కదా. సో వైకుంఠపాలి పోతే వైకుంఠపాలి వద్దు అని అంటే ప్రతి సంవత్సరం మీరు ఆర్థికంగా ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసినందుకు వైకుంఠపాలి అట్లొద్దు, కంటిన్యూ అధికారం ఇవ్వాలా? ఒక్కసారి ఇచ్చినందుకు ఈరోజు రాష్ట్రం 75 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దరిద్రమైనటువంటి పరిపాలన, ఇలాంటి విధ్వంసకర పరిపాలన ఎప్పుడు జరగల. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత విధ్వంసకరం, అంత వినాశనం, నాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. మళ్ళీ అధికారం ఇవ్వాలా? ఏం మొహం పెట్టుకొని అడుగుతున్నారు? కొద్దిగా సిగ్గుండాలి కదా అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డి. టెండర్ నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చింది ఆయన. ఆ నిర్ణయాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడ్డాయి. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక. అప్పటి ఈవో సింగాలు, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయం పైన ప్రస్తావన. బాధ్యత మర్చిన సుబ్బారెడ్డి అని హెడ్డింగ్ పెట్టారు కదా. అసలు కల్తీ నెయ్యి ఎవరి హయాంలో వచ్చింది? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా, నిజంగా ఒక ఉన్మాదకరంగా తిరుమల లడ్డులో 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అని చెప్పి నీచంగా మాట్లాడి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి ఎవరో ఏకసభ్య కమిషన్ అని చెప్పి ఒకటి వేసి దీంట్లో వాళ్ళ హయాంలో వచ్చింది, లేదంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేశారు, వీళ్ళు ఉన్నప్పుడు ఇది చేశారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఇదిగోండి పలానా ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్, ఇది పలానా నెయ్యి ట్యాంకర్ను మేము పరిశీలించాం, ఇదిగోండి పలానా డైరీకి సంబంధించి పలానా ట్యాంకరు పలానా రోజు మనం శాంపిల్ తీసుకొని పలానా రోజు రిపోర్ట్ వచ్చింది, నెయ్యి కల్తీ కలిసిందని ఒక్కటి చూపించండి. నెయ్యి కల్తీ కలిసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ కల్తీ నెయ్యిని వాడింది చంద్రబాబు నాయుడు గారు. ఏఆర్ డైరీ అలియాస్ వైష్ణవి డైరీ నెయ్యిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్తీ అని తెలిసి కూడా వాడారు. అది ఆల్రెడీ సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. మరి కల్తీ నెయ్యికి ఆద్యుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. రెండోది, ఈ పెడుతున్నటువంటి బోలే బాబా కావచ్చు, వైష్ణవి కావచ్చు, ప్రీమియర్ డైరీ కావచ్చు, ఇవన్నిటికీ మదర్ డైరీ ఎవరు? హెరిటేజ్ డైరీ కదా. బోలే బాబాకి అసలు అనుమతులు ఇచ్చింది, బోలే బాబాకి ఏదైతే బోలే బాబాకి సంబంధించినటువంటి దాంతో లింక్ ఉన్న డైరీ ఎవరిది? హెరిటేజ్. వైష్ణవి డైరీతో లింక్ ఉన్న డైరీ ఎవరిది? సంగం డైరీ. ప్రీమియం డైరీతో లింక్ ఉంది ఎవరిది? హెరిటేజ్. ఇందాపూరు, హెరిటేజు, ఈ అక్రమ
అక్రమ సంబంధం సక్రమంగా వెబ్సైట్లో బయటపడ్డ తర్వాత కూడా మళ్ళీ ఇంక ఈ డైరీల పేర్లన్నీ రాసి మీరు సో ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఎటువంటి కల్తీ జరగలేదు. జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అనేది స్పష్టం. మీరు ఎన్ని రకాల కమిషన్లు వేసుకొని ఏ రకాలుగా చేయాలని చేసి మళ్ళీ ఏదైతే జనాలని టాపిక్ డైవర్ట్ చేయాలని చూసినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనేది దోషిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే కల్తీని అని తెలిసి మీరు వాడారు. అసలు ఇక్కడ జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వుని మీరు మాట్లాడారు. అదేవిధంగా బాత్రూమ్ యాసిడ్ నీచంగా మాట్లాడారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీరు రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తే అందుకనే హెరిటేజ్ డమాలను పడింది. సో హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న బంధం బయటకు వచ్చింది. టీవీ5 నాయుడు రంకు సంబంధం బయటకు వచ్చింది. ఇంకా ఒక్కొక్కటి వస్తాయి. మీరు ఈ తిరుమల లడ్డుకు సంబంధించిన దాంట్లో ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేయాలని ప్రయత్నిస్తే అంత మీ భాగవతాలు బయటకు వస్తాయని మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకున్నారు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీద అపవిత్రం చేయాలని ఎవరు ప్రయత్నించినా ఖచ్చితంగా వాళ్ళు పాపం పండి ఏదైతే పుట్టగతులు లేకుండా పోతారన్న విషయం గుర్తుపెట్టుకోమని చెబుతున్నా. ఇంకా కూడా తిరుమలలో కల్తీ కలిసింది, అది కలిసింది అని చెప్పి ఇలా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే ఖచ్చితంగా దానికి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. సింగపూర్ విద్యా విధానంపై అధ్యయనానికి ఉపాధ్యాయుల బృందం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులతో కూడిన బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్లో సెకండరీ విద్యపై అధ్యయనానికి వెళ్లనుంది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వచ్చిన 75లో 37 మందిని సింగపూర్ పంపిస్తుండగా మిగతా వారిని జూన్ జూలైలో ఫిన్లాండ్కు పంపిస్తున్నారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉత్తమ విద్యా వ్యవస్థ లేదా అంటే నారా లోకేష్ గారు చెప్పదలుచుకున్నారా? విద్యా విధానంపై అధ్యయనానికి అక్కడికి పంపిస్తున్నారంట. అది ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఏమో ఇక్కడ మింగటానికి మెతుకు లేదు, మేసాలకు సంపంగన అన్న టైప్లో ఈరోజు ప్రభుత్వం దగ్గర ₹1 డబ్బులు లేవు. ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించట్లేదు. ఒక పక్క ఏదైతే తల్లికి వందనం ఇస్తానన్న వాళ్ళకి ఒక 25 లక్షల మంది కోత వేశారు. మళ్ళీ ఏదైతే ఆ చెప్పిన దాంట్లో కూడా రిలీజ్ చేసిన దాంట్లో కూడా 9 లక్షల మందికి ఇంకా పడలేదు. ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఒక పక్క ఒక్క స్కూల్ను బాగు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థ మీద అధ్యయనానికంటే విదేశాలకి 37 మందిని ఇప్పుడు అంట. దాని తర్వాత మిగిలిన 75 మందిలో 37 మంది పోతే మిగిలిన మళ్ళీ ఇంకోసారి పంపిస్తారంట. మొన్నేమో సింగపూర్ పంపించారు, ఏది మంత్రులు, అదే సింగపూరు. ఇంత సింగపూర్కి ఏమన్నా అక్కడ హోటల్స్ ఏమన్నా టైఅప్ అయ్యారా? అంటే మేము వస్తాము అని చెప్పి ఎవరన్నా కాంట్రాక్ట్కి ఏమైనా ఇచ్చారా ఏంటి? అక్కడ ఒక హోటల్ని కాంట్రాక్ట్గా తీసుకొని గంపగుత్తుగా ఇక్కడ నుంచి మేము పంపించేస్తూ ఉంటామని ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నారా? లేకపోతే ఏంటి నాకు అర్థం కాల. భారతదేశ విద్యా వ్యవస్థ చాలా గొప్పగానే ఉంది. ఇక్కడ నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. మీరేదో సింగపూర్లో విద్యా వ్యవస్థకి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థకి సంబంధం ఏంది? అది ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్క దుబారా తప్ప ఇక్కడ దీంట్లో ఏమైనా కనపడుతుందా? ప్రభుత్వ డబ్బులని ఏ విధంగా దుబారా చేయించాలనేటటువంటిది తప్ప వేరే ఇంకేమైనా ఇక్కడ కనపడుతుందా అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. మొన్నేమో మంత్రుల ట్రిప్పు, ఇప్పుడేమో ఉపాధ్యాయుల ట్రిప్పు, రేపొద్దునేమో ఇంకో అధికారుల ట్రిప్పు, రేపొద్దునేమో ఇంకెవరినైనా కూర్చోబెట్టి మీ తెలుగుదేశం వాళ్ళని చెప్తారు. అంతకుముందు రైతులు పంపించారు సింగపూర్ అని చెప్పి. అంటే ప్రభుత్వ డబ్బుని ఎలా దుర్వినియోగం చేయాలనే దానికి ఇవి నిదర్శనం కాక ఇంకొకటి ఏందని మాత్రం స్పష్టంగా అడుగుతాం. ఈనాడులో బయట తిండిపై బండ పడింది అని హెడ్డింగ్ పెట్టారు. ఒకేసారి ₹993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర. బయట తిండిపై బండ పట్టం కాదు, ప్రతి ఒక్కళ్ళ మీద ఈ బండ పడింది అనేది రాయాలి ఈనాడు దినపత్రిక మీద హెడ్డింగ్ పెడితే. ఎందుకు? ఈరోజు సిలిండర్ ధర పెరిగితే అది ప్రతి ఒక్క వినియోగదారుడి మీద పడింది. ఎందుకంటే బయట ఎప్పుడోసారి టిఫిన్లు చేయకుండా ఉండవు. ఖచ్చితంగా ఈరోజు ఉన్న దాంట్లో బయట ఆర్డర్లు పెట్టుకునే వస్తున్నాయి. స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇంకో దాంట్లో ఆర్డర్లు పెట్టుకునే ఎక్కువ మంది తింటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఆల్రెడీ 2 నెలల వ్యవధులు అంటే మార్చి, ఏప్రిల్ ఈ 60 రోజుల కాలంలో ఏదైతే ఇప్పుడు మే 1కి మొత్తం చూస్తే 60 రోజుల కాలంలో ఒకసారి ₹144 పెరిగింది, ఒకసారి ₹200 పెరిగింది, ఇప్పుడు ఏకంగా ₹993 పెరిగింది. అంటే ఒక గ్యాస్ సిలిండర్ ధర 60 రోజుల వ్యవధిలో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మొత్తం ₹1337 పెరిగింది. అంటే మార్చిలో ₹144, ఏప్రిల్ 1న ₹200, మే 1న ₹993, మొత్తంగా ₹1337 ఒక సిలిండర్ మీద పెరిగింది. అంతకుముందు సిలిండర్ ధర ₹1907 అలా ఉండేది కమర్షియల్.
ఇప్పుడు దాన్ని ఏకంగా 3,244 రూపాయలు అయింది. విజయవాడలో 3,244 రూపాయలు, విశాఖపట్నంలో 3,200, అనంతపురంలో 3,259. అంటే ఎంత దారుణంగా పెరిగింది చూడండి. దీని ఎఫెక్టు ప్రతి హోటల్ రంగం మీద, అంటే బయట రోడ్డు మీద పెట్టేటటువంటి టిఫిన్ షాపులు, టీ షాపుల దగ్గర నుంచి అన్నిటికీ రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరగటం వల్ల ఎవరు కట్టాలి? ఆ రేట్లు సామాన్య మానవుడు కట్టాలి. మరి బయట తిండిపై బండ పడింది కాదు, ప్రతి ఒక్కళ్ళపై బండ పడింది అని హెడ్డింగ్ పెట్టాలి. సో ఎన్డీఏ కూటమి అధికారంలో ఈరోజు ఒక సిలిండర్ ధర 60 రోజుల్లో 1,337 రూపాయలు పెంచారు. ఇది దారుణం, ఇది అత్యంత దారుణం. సో ఇది రాయాల్సినటువంటి వార్త.